అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. చాలా కారంగా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. రెసిపీ ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇక్కడ ఒక గడ్డ దాకా ఎల్లిపాయలను అయితే వేసుకుందాము. అలాగే కారం ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ కారం అంటే ఇంకొక టేబుల్ స్పూన్, ఒక స్పూన్ దాకా ధనియాలు, ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి అయితే పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోకి అయితే నేను ఒక 7 గుడ్లను అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా గుడ్లు వేపుకోవడం వల్ల మంచిగా స్పైసీనెస్ అనేది గుడ్లకు బాగా అంటుకుంటుంది. నేను గుడ్లకి ఇలాగే ఘాట్లు పెట్టుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను ఇందాకైతే. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఉప్పు కారం అనేది గుడ్లకి బాగా పడుతుంది. ఇప్పుడు అదే బాణలీలోకి ఇంకాస్త ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇలా 2 ఉల్లిపాయలను అయితే తరిగేసుకుందాము చిన్నగా. అవి ఇందులోకి అయితే వేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఉల్లిపాయ బాగా వేగే వరకు అయితే వేపేసుకుందాము. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే కొద్ది కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే ఒక 2 టమోటాలు కట్ చేసి ఉండేవి చిన్న ముక్కలుగా వేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా కలిపి టమోటా సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఉడికిచ్చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న కారంని అయితే ఎల్లిపాయ కారంని కూడా ఇందులోకి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపేసుకుందాము. ఇలా బాగా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని కలుపుకొని వాటర్ అయితే వేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇందాక మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను అయితే వేసేసుకుందాము. ఇందులోకి అయితే ఉప్పు తగినంత అయితే యాడ్ చేసుకోండి, చూసి వేసుకోండి, ముందుగా వేసుకున్నాం కాబట్టి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ కారంలో గుడ్లన్నీ బాగా కాసేపు ఉడికితే బాగా కారం పట్టుకుంటాయండి మన గుడ్లకైతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన టేస్ట్ అంతే అండి. మన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడు పులుసు టైప్ కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి గుడ్లతో. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి తింటారు. ఇంకా బౌల్ తీసుకొని మనమైతే సర్వ్ చేసేసుకోవడమే. ఈ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.